హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శామ్స్కోప్ లెర్నింగ్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏపీ ఈసెట్ ర్యాంక్స్ వర్సెస్ మార్క్స్ ఎనాలిసిస్ ఏంటో చూద్దాం. మీకు ఈసెట్లో ఎన్ని మార్క్స్ వస్తే ఆ మార్క్స్కి ఎంత ర్యాంక్ వస్తుందో తెలుసుకుందాం. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. బ్రాంచ్ వైజ్గా ఎన్ని మార్క్స్ వస్తే ఎంత ర్యాంక్ వస్తుందో చూద్దాం. ఫస్ట్ మెకానికల్ బ్రాంచ్. మీరు కనుక మెకానికల్ బ్రాంచ్ అయ్యి ఉంటే మీకు 159 టు 150 మార్క్స్ ఆర్ అబోవ్ మార్క్స్ అనేవి ఈ సెట్లో వచ్చి ఉంటే మీ ర్యాంక్ బిట్వీన్ 1 టు 10 ఉంటుంది. అదే మీకు కనుక ఈ సెట్లో 149 టు 140 ఈ మిడిల్లో మార్క్స్ వస్తే మీ ర్యాంక్ అనేది 11 టు 14 మధ్యలో ఉంటుంది. సారీ గైస్, 11 టు 40th ర్యాంక్ మధ్యలో ఉంటుంది. అదే మీ మార్క్స్ కనుక 139 టు 130 వచ్చి ఉంటే మీ ర్యాంక్ వచ్చేసరికి 41 టు 16th ర్యాంక్ వరకు ఉంటుంది. అదే మీ మార్క్స్ కనుక 129 టు 120 మార్క్స్ మధ్యలో ఉంటే మీ ర్యాంక్ వచ్చేసి 61 టు 100th ర్యాంక్ మధ్యలో ఉంటుంది. అదే మీకు కనుక ఈ సెట్లో 119 టు 110 మార్క్స్ వస్తే మీ ర్యాంక్ వచ్చేసరికి ఇన్ బిట్వీన్ 101 టు 150 మధ్యలో ఉంటుంది. 101 టు 150 మధ్యలో ఉంటుంది. మీకు కనుక ఈ సెట్లో 99 టు 90 మార్క్స్ ఈ మధ్యలో మీకు మార్క్స్ వచ్చినట్టయితే మీ ర్యాంక్ వచ్చేసరికి 251 టు ఒకవేళ మీకు కనుక 109 టు 100 మధ్యలో మార్క్స్ వస్తే మీ ర్యాంక్ వచ్చేసి 151 టు 251 మధ్యలో ఉంటుంది. మీకు కనుక ఈ సెట్లో 99 టు 90 మార్క్స్ వచ్చినట్లయితే మీ ర్యాంక్ ఇన్ బిట్వీన్ 252 టు 400 మధ్యలో ఉంటుంది. ఒకవేళ మీకు కనుక ఈ సెట్లో 89 టు 80 మార్క్స్ వచ్చినట్లయితే మీ ర్యాంక్ వచ్చేసరికి 401 టు 800 మధ్యలో ఉంటుంది. 401 టు 800 మధ్యలో మీ ర్యాంక్ ఉంటుంది. మీకు కనుక ఈ సెట్లో 79 టు 70 మార్క్స్ వచ్చినట్లయితే మీ ర్యాంక్ వచ్చేసరికి 801 టు 1000 మధ్యలో ఏ ర్యాంక్ అయినా రావచ్చు. ఈ ర్యాంక్స్ అనేవి బేస్డ్ ఆన్ కేటగిరీ అండ్ బేస్డ్ ఆన్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మార్క్స్ బట్టి డివైడ్ చేస్తాడు. అండ్ మీకు కనుక ఈ సెట్లో 69 టు 60 మార్క్స్ వచ్చినట్లయితే మీ ర్యాంక్ అనేది 1001 టు 1500 మధ్యలో ఉంటుంది. అదే మీకు కనుక
ఈ సెట్లో 59 టు 50 మార్క్స్ వచ్చినట్లయితే మీ ర్యాంక్ అనేది 1501 టు ఎండ్ ఎంతవరకు ఉంటే అంతవరకు ర్యాంక్ వస్తుంది. సో దిస్ ఈస్ ఫర్ మెకానికల్ స్టూడెంట్స్. నెక్స్ట్ ఈసీఈ స్టూడెంట్స్ చూద్దాం. మీరు కనుక ఈసీఈ స్టూడెంట్ అయినట్లయితే మీకు ఈ సెట్లో 159 టు 130 మధ్యలో ఆర్ అబోవ్ మార్క్స్ వచ్చినట్లయితే మీ ర్యాంక్ అనేది 1 టు 10 మధ్యలో ఉంటుంది. ఒకవేళ మీకు ఈ సెట్లో 129 టు 120 ఇక ట్రిపుల్ ఈ స్టూడెంట్స్ వద్దకు వస్తే మీరు గనక ఈ సెట్లో 159 టు 150 మధ్యలో మార్క్స్ తెచ్చుకున్నట్లయితే మీ ర్యాంక్ వచ్చేసి 1 టు 10 మధ్యలో ఉంటుంది. ఒకవేళ మీరు కనుక ఈ సెట్లో 149 టు 140 మధ్యలో మార్క్స్ తెచ్చుకున్నట్లయితే మీ ర్యాంక్ అనేది 21 టు 40 మధ్యలో ఉంటుంది. ఒకవేళ మీరు కనుక ఈ సెట్లో 139 టు 130 మార్క్స్ తెచ్చుకున్నట్లయితే మీ ర్యాంక్ అనేది 41 టు 60 మధ్యలో ఉంటుంది. ఒకవేళ మీరు కనుక ఈ సెట్లో 129 టు 120 మార్క్స్ తెచ్చుకున్నట్లయితే మీ ర్యాంక్ అనేది 61 టు 100 మధ్యలో ఉంటుంది. ఒకవేళ మీరు కనుక ఈ సెట్లో 119 టు 110 మార్క్స్ మధ్యలో తెచ్చుకున్నట్లయితే మీ ర్యాంక్ అనేది 101 టు 150 మధ్యలో ఉంటుంది. ఒకవేళ మీరు కనుక ఈ సెట్లో 99 టు 90 మధ్యలో తెచ్చుకున్నట్లయితే మీ ర్యాంక్ అనేది 251 టు 500 మధ్యలో ఉంటుంది. ఒకవేళ మీరు కనుక ఈ సెట్లో 109 టు 100 మధ్యలో మార్క్స్ తెచ్చుకున్నట్లయితే మీ ర్యాంక్ అనేది 151 టు 250 మధ్యలో ఉంటుంది. 151 టు 250 మధ్యలో ఉంటుంది. ఒకవేళ ట్రిపుల్ ఈ స్టూడెంట్స్ ఈ సెట్లో 89 టు 80 మార్క్స్ తెచ్చుకున్నట్లయితే మీ ర్యాంక్ అనేది 501 టు 1000 మధ్యలో ఉంటుంది. ఒకవేళ మీరు కనుక 79 టు 70 మార్క్స్ తెచ్చుకున్నట్లయితే మీ ర్యాంక్ అనేది 101 టు
1001 టు 1500 మధ్యలో ఉంటుంది. ఒకవేళ మీరు కనుక ఈసెట్లో 69 టు 60 మార్క్స్ తెచ్చుకున్నట్లయితే మీ ఈసెట్ ర్యాంక్ అనేది 1501 టు 2000 మధ్యలో ఉంటుంది. 2000 మధ్యలో ఉంటుంది. ఒకవేళ మీరు కనుక ఈసెట్లో 59 టు 50 మధ్యలో మార్క్స్ తెచ్చుకున్నట్లయితే మీ ర్యాంక్ అనేది 2001 నుంచి ఎట్ ద ఎండ్ వరకు ఉంటుంది. 2001 టు ఎండ్. సో దిస్ ఈజ్ ఫర్ ఆల్ ట్రిపుల్ ఈ స్టూడెంట్స్. నెక్స్ట్ మనం ఎంతగానో ఎదురు చూస్తున్న సిఎస్సి స్టూడెంట్స్ యొక్క ర్యాంక్స్ ఎంత ర్యాంక్స్ వస్తుందో తెలుసుకుందాం. ఇక సిఎస్సి బ్రాంచ్ చూసుకున్నట్లయితే మీకు గనక 159 టు 150 ఆర్ అబోవ్ మార్క్స్ వచ్చినట్లయితే మీ ర్యాంక్ అనేది 1 టు 10 మధ్యలో ఉంటుంది. మీరు కనుక ఈసెట్లో 149 టు 140 మధ్యలో మార్క్స్ తెచ్చుకున్నట్లయితే మీ ర్యాంక్ అనేది 11 టు 20 మధ్యలో ఉంటుంది. ఒకవేళ మీరు కనుక ఈసెట్లో 139 టు 130 మార్క్స్ తెచ్చుకున్నట్లయితే మీ ర్యాంక్ అనేది 22 టు 30 మధ్యలో ఉంటుంది. ఒకవేళ మీరు కనుక 129 టు 120 మార్క్స్ తెచ్చుకున్నట్లయితే మీ ర్యాంక్ అనేది 31 టు 40 మధ్యలో ఉంటుంది. ఒకవేళ మీరు కనుక ఈసెట్లో 119 టు 110 మార్క్స్ తెచ్చుకున్నట్లయితే మీ ర్యాంక్ అనేది 41 టు 50 మధ్యలో ఉంటుంది ఫ్రెండ్స్. సిఎస్సి స్టూడెంట్స్ ఒకవేళ ఈసెట్లో 109 టు 100 మధ్యలో మార్క్స్ తెచ్చుకున్నట్లయితే వాళ్ళ యొక్క ర్యాంక్ వచ్చేసరికి 51 టు 60 మధ్యలో ఉంటుంది. ఒకవేళ మీరు కనుక ఈసెట్లో 99 టు 90 మార్క్స్ తెచ్చుకున్నట్లయితే మీ ర్యాంక్ వచ్చేసరికి 61 టు 100 మధ్యలో ఉంటుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీరు కనుక ఈసెట్లో 89 టు 80 మార్క్స్ తెచ్చుకున్నట్లయితే మీ ర్యాంక్ వచ్చేసరికి 101 టు 150 మధ్యలో ఉంటుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీరు కనుక ఈసెట్లో 79 టు 70 మార్క్స్ తెచ్చుకున్నట్లయితే మీ ర్యాంక్ వచ్చేసరికి 151 టు 250 మధ్యలో ఉంటుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీరు కనుక ఈసెట్లో 69 టు 60 మార్క్స్ తెచ్చుకున్నట్లయితే మీ ర్యాంక్ అనేది 251 టు 500 మధ్యలో ఉంటుంది. ఒకవేళ మీ మార్క్స్ కనుక 59 టు 50 మధ్యలో ఉన్నట్లయితే మీ ర్యాంక్ అనేది 501 టు 1000 మధ్యలో ఉంటుంది గాయస్. ఒకవేళ మీరు ఈసెట్లో 49 టు 40 మార్క్స్ తెచ్చుకున్నట్లయితే మీ ర్యాంక్ అనేది 1001 టు ఎట్ ద ఎండ్ వరకు ఉంటుంది గాయస్.
సో దిస్ ఈజ్ ఫర్ ఆల్ సిఎస్సి స్టూడెంట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్యామ్ స్కోప్ లెర్నింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.